గుడ్ న్యూస్ చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. సరికొత్త మైలురాయిని అందుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు సాధించిన ఎస్బీఐ ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంది. నిన్న బ్యాంకు తొలిసారిగా $100 బిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్కును దాటింది. మన కరెన్సీలో ఇది 8,86,000 కోట్లకు సమానం. ఈ ఏడాది పండుగ సీజన్ సందర్భంగా రీటైల్ కొనుగోలు పెరగడంతో మెరుగైన క్రెడిట్ వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో సెప్టెంబర్ నాటికి 44.20 లక్షల కోట్ల అడ్వాన్సులు, 55.92 లక్షల కోట్ల డిపాజిట్స్ తో కలిపి 100 లక్షల కోట్ల వ్యాపార మార్కును ఎస్బీఐ చేరుకుంది. మార్కెట్ క్యాప్ పరంగా దేశీయంగా $228 బిలియన్ అంటే 20.21 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ $170 బిలియన్ అంటే 15 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక భారతి ఎయిర్టెల్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ $100 బిలియన్ కంటే ఎక్కువ మార్కెట్ విలువను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా మొదటి 6 అతిపెద్ద కంపెనీల్లో 3 బ్యాంకులే ఉన్నాయి. హెచ్సీఎల్ టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ దాతృత్వంలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఏడాది ఆయన 2,708 కోట్లు సమాజానికి తిరిగిచ్చేశారు. అంటే సగటు రోజుకు 7.4 కోట్లు వివిధ దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు. ఈ మేరకు ఎడెల్గివ్ హురన్ ఇండియా దాతృత్వ జాబితా 2025ను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆయన వరుసగా 4వ ఏడాది ముందున్నారు. ఆయన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 2వ ప్లేస్లో ఉన్నారు. బజాజ్ కుటుంబం 3వ స్థానంలో ఉంది. ఇక ఎడెల్గివ్ హురన్ ఇండియా దాతృత్వ జాబితా ప్రకారం దేశంలోని అగ్రశ్రేణి దాతలు 2025లో మొత్తం 10,380 కోట్ల విరాళంగా ఇచ్చారు. ఇది 3 ఏళ్లలో 85% పెరిగింది. శివ్ నాడార్ ఆయన కుటుంబం 5 ఏళ్లలో 4వసారి అగ్రస్థానాన్ని కొనసాగించింది. టాప్ 10 దాతల నుంచి వచ్చిన విరాళాలు మొత్తం 5,834 కోట్లుగా ఉంది. ఇది ఈ ఏడాది మొత్తం చేసిన విరాళాల్లో సగానికి పైగా ఉంది. ఇక శివ్ నాడార్ తర్వాత ముఖేష్ అంబానీ కుటుంబం 626 కోట్ల విరాళాలతో 2వ ప్లేస్లో ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 54% ఎక్కువ. అంబానీ కుటుంబం ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ పురోగతి కోసం రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా విరాళం అందించింది. వీరి తర్వాత బజాజ్ కుటుంబం, కుమార్ మంగళం బిర్లా కుటుంబం, గౌతమి అదానీ కుటుంబాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సెప్టెంబర్ త్రైమాసికంలో అత్యధిక లాభాలను ఆర్జించింది. ఏకంగా 10,053 కోట్ల నికర లాభం ప్రకటించింది. 2024-25 ఇదే కాల లాభం 7,621 కోట్లతో పోలిస్తే ఇది 32% అధికం. కమిషన్ చెల్లింపులు తగ్గడం కలిసొచ్చిందని కంపెనీ చెబుతోంది. మొత్తం ఆదాయం 2,29,620 కోట్ల నుంచి 2,39,614 కోట్లకు వృద్ధి పొందింది. నికర ప్రీమియం ఆదాయం 1,19,901 కోట్ల నుంచి 1,26,479 కోట్లకు చేరుకుంది. రెన్యువల్ ప్రీమియం 61,910 కోట్ల నుంచి 64,996 కోట్లకు పెరిగింది. ఇక మొదటి ఏడాది ప్రీమియం వసూలు 11,201 కోట్ల నుంచి 10,836 కోట్లకు తగ్గాయి. సెప్టెంబర్ 22 నుంచి బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించిన ఈ వసూలు తగ్గింది. జీఎస్టీ సంస్కరణలు బీమా పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయని ఎల్ఐసి సీఈఓ ఎండీ ఆర్ దురైస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు పూర్తిగా బదలాయించామని స్పష్టం చేశారు.